అయితే ఇప్పుడు ఎన్నో దేవాలయాలు కూడా అసలు మూతపడిపోయి ఉన్నాయి. కనీస ధూప దీప నైవేద్యం పెట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. అయితే ఈ మళ్ళీ ఒక్కసారి ఆ గుళ్ళకి పునర్వైభవం ఇచ్చి ఓపెన్ చేసి ప్రభుత్వాలు కానీ లేకపోతే అక్కడ ఉండే ప్రజలు కానీ ఒక ముందడుగు వేస్తే గనక ఆ గుడిలో అభివృద్ధి జరిగే లాభాలు ఏంటి? అమ్మాయి, నీకు ఒక అంటే గుడి అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, ఇది నీ ప్రశ్న. ఎగ్జాక్ట్. అవునా? ప్రభుత్వం అభివృద్ధి చేస్తే, ప్రజలు అభివృద్ధి చేస్తే పక్కన పెట్టేద్దాం. గుడి అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది ఇది కదా. తిరుమల ఎక్కడుందమ్మా? కొండల్లో ఎక్కడో ఉంది. అవునా? గుడి అభివృద్ధి జరిగితే మొత్తం కింద ఉండే తిరుపతి కూడా అభివృద్ధి జరిగిందా లేదా? ఆ జిల్లా అభివృద్ధి జరిగిందా లేదా? అండ్ కేదార్నాథ్ ఎక్కడుందమ్మా? హిమాలయాల్లో ఎక్కడో లోపల ఎక్కడో ఉంది. ఆ ఏరియా అంతా అభివృద్ధి జరిగిందా లేదా? దానికి బస్సు మార్గం ఏర్పాటు చేశారు కదమ్మా. మధ్య మధ్యలో కేదార్నాథ్ ఎప్పుడైనా వెళ్ళావా, దర్శించావా? లేదు సార్. 16 కిలోమీటర్లు నువ్వు నడవాలి మనసులో. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు హరిద్వార్ నుంచి ఏదైనా వెహికల్ తీసుకున్నా లేకపోతే డిఫరెంట్ వేస్లో వెళ్ళాలి. వెహికల్ తీసుకునేటప్పుడు వాడు ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుంటాడు తెలుసా? ఏంది తెలుసా ఆ డిక్లరేషను? నువ్వు 5 రోజులకి వెహికల్ తీసుకున్నావు, ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగి 5 రోజులది 7 రోజులైనా 10 రోజులైనా మాకు సంబంధం లేదు. ఓకే, ఒకటి. రెండో డిక్లరేషన్ ఏందో తెలుసా? ఏదైనా అంటే ల్యాండ్ స్లైడింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి అక్కడ. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణహాని జరిగితే మేము జవాబుదారీ కాదు. ఈ 2 సంతకాలు పెట్టించుకుంది. ఈ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇంత ఇదైనా అక్కడికి జనాలు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు. ఆ ఏరియా అంతా డెవలప్ అయిందా లేదా? ఇప్పుడు చెప్పు నాకు. ఒక ఆలయం అభివృద్ధి చెందితే ఆ ఊరు అభివృద్ధి చెందుద్ది, ఆ చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ఆ జిల్లా అభివృద్ధి చెందుద్ది. అవునా కదా? తిరువనంతపురం పోతున్నావు, ఇక్కడి నుంచి అయ్యప్పకు దగ్గరికి పోతున్నావు, ఎక్కడెక్కడ పోతున్నావు? అవన్నీ డెవలప్ అయినాయా లేదా? ఏరియాస్ అన్ని ఎట్లా డెవలప్ అయినాయి? టెంపుల్ డెవలప్ అయింది కాబట్టి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో రెండో భాగానికి వద్దాం. ఎవరు చేయాలా టెంపుల్ని డెవలప్మెంట్? ఊరు ప్రజలు చేయాలా. కానీ ప్రభుత్వం గోరికాడ నక్కల్లాగా కాసుకొని ఉందే. అది కొంచెం డెవలప్ కాగానే ప్రభుత్వ నక్కలు వచ్చేస్తాయి. నక్కలా కాదు, కుక్కలు వస్తాయి ఇక్కడ ఉండే ఆదాయాన్ని పెరుక్కుపోవడానికి. సో ఒక్కటి సొల్యూషన్ ఏందయ్యానంటే, ఇది సెక్యులర్ రాజ్యంగా ఉండాలి అనుకుంటే దేవాలయాల్ని బయటకు తీయాలా, హిందువులకు అప్పచెప్పాలా. లేదు హిందూ రాజ్యంగా ప్రకటిస్తారా, వెల్కమ్. అవునా కాదమ్మా? నా దేవుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టుకునేదానికి కూడా అవకాశం లేనటువంటి దుస్థితిలో నా దేవాలయాలు ఉన్నాయి. నేను ఎవడో ఒక ముఖ్యమంత్రి చెప్తాడు 5 లక్షల లోపల ఆదాయం వచ్చే దేవాలయాలు ప్రభుత్వ పరిధిలోకి రావు అంటే 5 లక్షల పైన వస్తే వీడి బాబు సొత్తు ఎత్తుకొని పోతాడు.